సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. సుమన్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. నేను డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ని. సో ఇన్వెస్టర్లకు ఏంటంటే ఎప్పుడు క్వశ్చన్స్ ఉంటాయి, కంపారిజన్స్ ఉంటాయి. ఎస్పెషల్లీ కొత్త సంవత్సరం మొదలుపెట్టినప్పుడు ఈ సంవత్సరం తీసుకోవాల్సిన ఇన్వెస్ట్మెంట్ డిసిషన్స్లో రకరకాల క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. వన్ ఆఫ్ ద కామన్లీ ఆస్డ్ క్వశ్చన్ ఏంటంటే, అందరూ అడుగుతూ ఉంటారు చాలామంది ఇన్వెస్టర్స్, ఎస్పెషల్లీ కొంచెం క్యాపిటల్ ఉండి ఈ సంవత్సరం ఎక్కడ పెట్టాలనుకునేప్పుడు రియల్ ఎస్టేట్లో బెటరా ఆర్ ఈక్విటీస్లో. అది ఈక్విటీస్లో కూడా ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ ఆల్రెడీ చూసి ఉంటారు. అలాంటి వాళ్ళు ఏంటంటే పిఎంఎస్ బెటరా, ఏఎఫ్ బెటరా అని క్వైట్ కామన్గా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. నాకు చాలామంది అడుగుతూ ఉంటారు కూడా. సో ఈ సంవత్సరం లెట్స్ సే 2026లో ఈ క్వశ్చన్ మీకు వస్తే, రియల్ ఎస్టేటా, పిఎంఎస్ఆ, ఏఎఫ్ఆ, మంచి ఏంటి, చెడు ఏంటి, వీటిలో ఏది బెటరు, ఎవరికి బెటరు, ఎందుకోసం ఏది సెలెక్ట్ చేసుకోవాలనే విషయాన్ని కొంచెం డిస్కస్ చేద్దాము దీంట్లో. సో మూడింటికి వాటి యొక్క అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి, మూడు మార్గాలకు కూడా. పిఎంఎస్, ఏఎఫ్ ఈక్విటీ మార్కెట్ రిలేటెడ్ ఇన్వెస్ట్మెంట్స్. రియల్ ఎస్టేట్, రియల్ యాసెట్, ఒక మీరు కుడ్ బి ల్యాండ్లో అయి ఉండొచ్చు, ఫ్లాట్లో అయి ఉండొచ్చు, కమర్షియల్ రియల్ ఎస్టేట్ అయి ఉండొచ్చు, ఆర్ ఇప్పుడు ఫ్రాక్షనల్ రియల్ ఎస్టేట్ అయి ఉండొచ్చు, ఏదైనా సరే రియల్ ఎస్టేట్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే అందరికీ తెలిసింది, రియల్ ఎస్టేట్లో నాలెడ్జ్ అనేది అందరికీ తెలుసు. ఓన్లీ థింగ్ ఏంటంటే అక్కడ అడ్వాంటేజ్ మంచి లొకేషను, మంచి టైమింగ్, మంచి యాక్సెస్ టు ఇన్ఫర్మేషన్, ఏది డెవలప్ అవ్వచ్చు, ఎంత తొందరగా నువ్వు ఎంట్రీ అవుతున్నావు, ఎలా ఈజీగా లిక్విడిటీ చేయగలుగుతున్నావు అనేది అడ్వాంటేజెస్ కావాల్సినవి రియల్ ఎస్టేట్లో. దెన్ పిఎంఎస్లో 50 లక్షలు మినిమం. ఓకే, లైక్ రియల్ ఎస్టేట్ ఇది కూడా ఎక్కువ అమౌంట్తోనే ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ ఏంటి, పోర్ట్ఫోలియో అనేది క్రియేట్ చేయవచ్చు. ఇక్కడ పోర్ట్ఫోలియో ప్రొఫెషనల్ ఫండ్ మేనేజర్స్ చేస్తారు. మనకి అనుకున్న రిస్క్ తగ్గట్టు మనము లార్జ్ క్యాప్, కొంచెం కన్జర్వేటివ్ అయితే హైబ్రిడ్ కానీ, కొంచెం అగ్రెసివ్ అయితే లార్జ్ క్యాప్ కానీ, నేను లాంగ్ టర్మ్కి లైక్ రియల్ ఎస్టేట్లో మనం ఇన్వెస్ట్ చేయడం మర్చిపోతూ ఉంటాం ఎక్కువ మటుకి. 5 సంవత్సరాలకు 10 సంవత్సరాలకు పెడతా ఉంటాం. సేమ్ వే నువ్వు సేమ్ అప్రోచ్ ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్కి అప్లై చేస్తే కూడా మిడ్ క్యాప్ కానీ, స్మాల్ క్యాప్ కానీ, మైక్రో క్యాప్ బేస్డ్ పిఎంఎస్లు కూడా ఉన్నాయి మంచి రిటర్న్స్ ఇచ్చేవి. సేమ్ వే విత్ ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ ఆల్సో. సో ఈచ్ వన్, ప్రతి దానికి కూడా కొన్ని అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. నెక్స్ట్ చూద్దాం. రియల్ ఎస్టేట్లో కొన్ని పక్కా ప్రోస్ ఉన్నాయి. ఫిజికల్ ఓనర్షిప్ మనకు సైకలాజికల్గా కంఫర్ట్ ఇస్తుంది, అండ్ మనది అనే భావన ఉంటుంది, ఎందుకంటే కళ్ళకు ముందు కనబడుతుంది మోస్ట్ ఆఫ్ ద టైం. సో అండ్ ఆ సెక్యూరిటీ, అంటే నాది ఇది అనే భావన ఎమోషనల్గా మనం ఇన్వెస్ట్మెంట్తో అటాచ్ చేసుకునే అవకాశాలు రియల్ ఎస్టేట్లో ఉన్నాయి. దాట్ వన్, అది ఫీలింగ్ మాత్రం మీకు పిఎంఎస్లో కానీ ఏఎఫ్లో రాదు. దెన్ ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ కూడా అడ్వాంటేజ్ కొన్ని కేసు ఏంటంటే, ఒకటి రెంటల్ ఈల్డ్స్ రావచ్చు కొన్ని కేసుల్లో, ఎట్ ద సేమ్ టైం ప్రాపర్టీ అప్రిసియేషన్, రెండు ఉండే అవకాశాలు రియల్ ఎస్టేట్కి ఉన్నాయి. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైం ఏంటంటే, ఇన్ఫ్లేషన్కి రియల్ ఎస్టేట్ ఒక హెడ్జ్ లాగా పనిచేస్తుంది. అంటే ఒక రియల్ యాసెట్ కాబట్టి ఇన్ఫ్లేషన్ పెరిగినా కానీ నీ రియల్ ఎస్టేట్ యాసెట్ కూడా ఈక్వలెంట్గా పెరుగుతుంది. సో ఇది ఒక హెడ్జ్ లాగా పనికొస్తుంది. అండ్ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే, నీ దగ్గర ఉంటే దాన్ని లీవరేజ్ తీసుకొని, అంటే మార్ట్గేజ్ లోన్స్ కానీ ఆర్ తక్కువ ఇన్వెస్ట్మెంట్తో కూడా నువ్వు పెద్ద ప్రాపర్టీ తీసుకునే అవకాశాలు రియల్ ఎస్టేట్లో ఉంటాయి. ఆర్ అక్కడ నుంచి అవసరానికి లోన్ తీసుకొని ఇంకేదైనా బిజినెస్ చేసుకోవడానికి, వాటికి కూడా ఈ అడ్వాంటేజ్ అనేది రియల్ ఎస్టేట్లో ఉంది. ఎట్ ద సేమ్ టైం మనము ఛాలెంజెస్ అందులో రియల్ ఎస్టేట్లో ఉన్నాయి ఏంటంటే, ఇక్కడ హై ఎంట్రీ బ్యారియర్, కొన్ని కేసుల్లో 2 కోట్లు, 1.5 2 కోట్లు కావాల్సి వస్తుంది. అదొక ప్రతిసారి అవసరం, ప్రతిసారి సరిపోకపోవచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ కాన్ కానీ నెగిటివ్ అనుకుంటే ఏంటంటే లిక్విడిటీ. ఇల్లిక్విడిటీ అనేది ఎక్కువగా, అంటే మనకు అవసరానికి డబ్బులు ఆ ప్రాపర్టీని అమ్మితే రాకపోవచ్చు. మనకి ఫ్రాక్షనల్గా అమౌంట్, లెట్సే మనం 2 కోట్లు పెట్టి ఒక ప్రాపర్టీ కొన్నాము, బట్ సడన్గా ఒక 20 లక్షలు అవసరం ఉంటే సడన్గా తీసుకునే అవకాశం ఉండదు, ఎందుకంటే అది యూజువల్లీ లిక్విడిటీ ఈజీ కాదు, అమ్మడానికి టైం పడుతుంది. మనం డెస్పరేట్గా అమ్మితే మార్కెట్ రేట్ రాకపోవచ్చు. సో అదొక మేజర్ డిసడ్వాంటేజ్. అండ్ ఆల్సో ట్రాన్సాక్షన్ కాస్ట్ సబ్స్టాన్షియల్గా ఉంటాయి కొన్ని కేసులు, రిజిస్ట్రేషన్ ఫీజులే కానీ, స్టాంప్ డ్యూటీలే కానీ. కొనేప్పుడు కూడా
మనం అనుకున్నట్టు మంచి ప్రైస్లో అందరికీ సేమ్ ప్రైస్ దొరక్కపోవచ్చు. నీ ఇన్ఫ్లుయెన్స్ని బట్టి నువ్వు ఎప్పుడు కొంటున్నావు, ఎవరి ద్వారా కొంటున్నావు అనేది కూడా సేమ్ ప్రాపర్టీకి డిఫరెంట్ ప్రైజెస్ రావచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మెయింటెనెన్స్ ప్రైజులు కానీ, ప్రాపర్టీ ట్యాక్స్ ఇవన్నీ కూడా కంపల్సరీ ఉంటుంది. కొన్ని కేసుల్లో ఏంటంటే మీరు ఆ ప్రాపర్టీ దగ్గర లేకపోతే, మీకు స్ట్రెంగ్త్ లేకపోతే, రాంగ్ పర్సన్ చేతిలో మీరు రెంట్కి ఇచ్చిన ఇబ్బందులు గురయ్యే అవకాశాలు ఉన్నాయి. సో ఇట్లాంటి ఛాలెంజెస్ కంపల్సరీ ఉంటాయి. మనం అన్నీ బాగా మేనేజ్ చేస్తే మాత్రం రియల్ ఎస్టేట్లో మంచి ఇన్వెస్ట్మెంట్, ఈల్డ్ కన్నా కూడా అప్రిషియేషన్ వచ్చే అవకాశాలు బాగా ఉన్నాయి. సో నౌ కమింగ్ టు పిఎంఎస్, అది మన అడ్వాంటేజెస్ చూసాం. ఓకే, పిఎంఎస్లో ఏంటి, ఇది ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. మన పైనే మనకి స్టాక్స్ కొంటూ ఉంటారు, మన ఓన్ పోర్ట్ఫోలియో క్రియేట్ చేస్తారనమాట. 100% ట్రాన్స్పరెన్సీ. నీవు పెట్టిన 50 లక్షలు, 60 లక్షలు, 70 లక్షలు ఎంత ఉన్నాయో, మినిమం 50 లక్షలు ఎక్కడెక్కడ పెట్టారు, వాటి వాల్యూ ఎంత, క్యాష్లో ఎంత ఉంది, ఏ స్టాక్లో ఎంత ఉంది అనేది క్లియర్గా విజిబిలిటీ ఉంటుంది. డీటెయిల్డ్ రిపోర్ట్స్ వస్తాయి. కస్టమైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ బిల్డ్ చేసుకోవచ్చు. ఆర్ నీకు రిస్క్కి తగ్గట్టు నువ్వు ఒక పోర్ట్ఫోలియో క్రియేట్ చేయించుకోవచ్చు మీ ఫండ్ మేనేజర్తో. ఆర్ ఫండ్ సెలక్షన్ అప్పుడే ఎట్లాంటి ఫండ్ కావాలో ముందే డిసైడ్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా ఏంటంటే రిస్క్స్ అనేది మనం చూసుకోవాలి. అందుకే డైవర్సిఫికేషన్ చేస్తూ ఉంటారు ఫండ్ మేనేజర్స్. ఇక్కడ 15 to 25 స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసేసి నీ పోర్ట్ఫోలియోని డీరిస్క్ ఆర్ రిస్క్ని తక్కువ చేస్తారనమాట. సో దెన్ ఇక్కడ ఫీ స్ట్రక్చర్ కొంచెం ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. ఇక్కడ కొన్ని ఫండ్స్ ఫ్లాట్ ఫీజు ఉంటాయి, కొన్ని పర్ఫార్మెన్స్ ఫీజు కూడా ఇస్తూ ఉంటాయి. బట్ ఇట్ ఈస్ ట్రాన్స్పరెంట్. నువ్వు ఎప్పుడు మొదలు ఏది డిసైడ్ చేసావో అలాగే ఉంటుంది. దెర్ ఈజ్ నో నీకొకటి చెప్పింది ఒకటి చేసేది ఒకటి ఉండదు. వాట్ ఎవర్ ద వాల్యూ ఈజ్ అదే నీకు విత్డ్రా చేసినప్పుడు వస్తుందన్నమాట. అండ్ ఎప్పుడంటే అప్పుడు కూడా విత్డ్రా చేసుకోవచ్చు. కొన్ని కేసుల్లో మాత్రం 1% ఎగ్జిట్ లోడ్ ఉంటుంది. కొన్నిసార్లు ఒక అడ్వైజర్ ద్వారా వెళ్తే అది కూడా తీసేస్తారు. దెన్ మోస్ట్ ఇంపార్టెంట్, ఈ మధ్యలో అందరూ డిస్కస్ చేస్తున్న టాపిక్ ఏంటంటే ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్. ఎవరైతే ఆల్రెడీ ఇన్వెస్ట్ చేస్తున్నారు మ్యూచువల్ ఫండ్స్లో కానీ, రియల్ ఎస్టేట్లో కానీ, యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ ద్వారా డబ్బులు వచ్చాయి, 1 కోటి, 1.5 కోటి, 2 కోట్లు రావడం అనేది క్వైట్ కామన్ అయిపోయింది. నువ్వు 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు ఇన్వెస్ట్ చేస్తే మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ఆర్ యూలిప్ ద్వారా కానీ వేరే ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా చేసినప్పుడు 40స్లో ఉన్నప్పుడు, 45 దగ్గర ఉన్నప్పుడు 1 crore ప్లస్ రావడం అనేది క్వైట్ కామన్ అయింది. శాలరీస్ కూడా పెరిగాయి. సిఎక్స్ఓ లెవెల్ ఎంప్లాయీస్ కానీ వాళ్ళకు కూడా ఇది క్వైట్ నార్మల్. సో ఇందులో ఏంటంటే 3 రకాల ఏఎఫ్స్ ఉంటాయి, అందరికీ తెలుసుకోవాల్సిన విషయం. ఇందులో ఫస్ట్ వచ్చేసి సోషల్ ఇంపాక్ట్ కోసము, గ్రోత్ కోసము వెంచర్ క్యాపిటల్ ఫండ్స్. ఇది అందరికీ సూటబుల్ కాదు. ఇది చాలా హై నెట్వర్త్ ఉన్న వాళ్ళకి, ఇన్వెస్ట్మెంట్ హొరైజన్ చాలా లాంగ్ ఉన్న వాళ్ళకి మాత్రమే. ఇవి 25 lakhs నుంచి స్టార్ట్ అవుతాయి. వెరీ ఎర్లీ నేసెంట్ స్టేజ్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తాయి. సో అండ్ యూజువలీ ఏంజల్ ఇన్వెస్ట్మెంట్స్ లాగా ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఏ కంపెనీ వీళ్ళు చేస్తారు కాబట్టి 5 నుంచి 7 ఏళ్ళు పడుతుంది. అండ్ రిస్క్ ఈజ్ వెరీ వెరీ హై. సో ఇది అందరికీ కాదు. దెన్ కేటగిరీ 2 ఏవైతే ఉన్నాయో, ఆల్టర్నేటివ్స్ ఉన్నాయో, ఇక్కడ ప్రైవేట్ ఈక్విటీ ద్వారా రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్లో కానీ డెట్ ఫండ్ అనేది ఎక్కువగా చేస్తారనమాట. ఇక్కడ ఇదివరకు సూటబుల్ అంటే సంబడి ఒక 30 కోట్లు, 40 కోట్ల పోర్ట్ఫోలియో ఉంది, అందులో 5-10 కోట్లు అనేది సేఫ్టీ కోసము ఆర్ డెట్ సైడ్ కోసం అట్లాంటిది పెట్టుకోవాలనుకుంటే ఇది పెట్టొచ్చు. ఇక్కడ మ్యాక్సిమం 15 to 20% ఐఆర్ఆర్ మాత్రం టార్గెట్ చేయొచ్చు. ఇంతకన్నా ఎక్కువగా చేయలేము, ఎందుకంటే ఇది మోర్ ఆఫ్ డెట్, ప్రాజెక్ట్ ఫండింగ్, ప్రైవేట్ ఈక్విటీ ఫండింగ్ ఉంటుంది. ఇది కూడా అందరికీ సూటబుల్ కాదు. నౌ కమింగ్ టు, మరి అలా అయితే ఏది ఇంపార్టెంట్ అంటే కేటగిరీ 3. ఇక్కడ ఏంటంటే ఓపెన్ ఎండెడ్ ఈక్విటీ ఫండ్స్. మోస్ట్ ఆఫ్ ద టైం ఎప్పుడంటే అప్పుడు విత్డ్రా చేసుకోవచ్చు. ఇందులో కూడా రకరకాల స్ట్రాటజీస్, హెడ్జింగ్ స్ట్రాటజీస్ అన్నీ వాడవచ్చు అనమాట. లిమిట్స్ ఏవైతే ఉన్నాయో పిఎంఎస్కి కానీ మ్యూచువల్ ఫండ్స్కి కానీ ఏఎఫ్కి లేవు. ఇంకా అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. వీళ్ళు ఎటువంటి డెరివేటివ్స్ వాడవచ్చు, లీవరేజ్ తీసుకొని కావాలంటే పోర్ట్ఫోలియో మీద డబల్ అమౌంట్ ఇన్వెస్ట్ చేయొచ్చు, అండ్ అన్లిస్టెడ్ స్టాక్స్లో కూడా పెట్టవచ్చు. ఇవన్నిటి వల్ల ఏంటంటే అవుట్ సైజ్డ్ రిటర్న్స్ వచ్చే అవకాశాలు కేటగిరీ 3లో ఎక్కువగా ఉన్నాయి. ఎవరికైతే లాంగ్ టర్మ్ 3-4 సంవత్సరాలు ఇన్వెస్ట్ చేస్తాను, మంచి రిటర్న్స్, సూపర్ రిటర్న్స్ కావాలి, బట్ ఎట్ ద సేమ్ టైం నాకు టైం లేదు అంటే కేటగిరీ 3 ఆల్టర్నేట్ ఫండ్స్ ఆర్ బెస్ట్ అనమాట. సో ఇందులో కూడా ఒక 400 ఫండ్స్ ఉన్నాయి ఇండియాలో. ఇక్కడ కూడా రకరకాల స్ట్రాటజీస్తో చేస్తారు.
మనము మీకు ఏవైనా డౌట్స్ ఉంటే నాలాంటి అడ్వైజర్స్తో మాట్లాడితే ఎట్లాంటి ఫండ్స్ బెటర్ అవి చేస్తారు. మీరు డైరెక్ట్గా చేసినా, మీరు వెళ్ళి ఒక అడ్వైజర్ ద్వారా వెళ్ళినా మీకు పెద్దగా తేడా ఉండదు. అడ్వాంటేజ్ మోస్ట్ ఆఫ్ ద టైం ఈ రెండిట్లోనే లాక్ ఇన్ ఉంటుంది. కేటగిరీ 3కి ఎటువంటి లాక్ ఇన్ ఉండదు. మీకు వద్దు అంటే విత్డ్రా చేసుకోవచ్చు, పార్షల్ విత్డ్రా చేసుకోవచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు లిక్విడిటీ కూడా కేటగిరీ 3లో ఉంటుంది. కేటగిరీ 1 and 2 పాస్ త్రూ ట్యాక్స్ స్టేటస్ ఎటువంటి ఇష్యూ ఉండదు. కేటగిరీ 3లో కూడా ఫండ్ లెవెల్ ట్యాక్సేషన్ జరుగుతుంది. అంటే మీ దగ్గర సొంతంగా మీరేం కట్టాల్సిన అవసరం లేదు. రిటర్న్స్లోంచే ట్యాక్స్ డిడక్ట్ చేసుకుని మీరు ఎప్పుడు విత్డ్రా చేస్తారో ట్యాక్స్ పెయిడ్ సర్టిఫికేట్తో సహా మీ డబ్బులు వస్తాయి. సో మళ్ళీ మీ చేతిలో ఎటువంటి అడిషనల్ ట్యాక్స్ ప్లానింగ్ అవసరం లేదు కేటగిరీ 3తో. సో దేర్ బై కొంచెం రిటర్న్స్ తగ్గినా కానీ బికాజ్ ఇవన్నీ అడ్వాంటేజెస్ వల్ల అవుట్ సైజ్డ్ ఆల్ఫా జనరేషన్ ఈజ్ పాసిబుల్ ఇందులో కేటగిరీ 3లో. అవుట్ సైడ్ అంటే ఎక్కువ ఆల్ఫా ఉందో ఇట్ జస్టిఫైస్ వాట్ ఎవర్ మనం ట్యాక్స్ కడుతున్నాం కదా, ఇట్ జస్టిఫైజ్ ఇట్. సో యూ నెట్ రిటర్న్స్ తీసుకుంటే మాత్రం మచ్ హయ్యర్ దాన్ పిఎంఎస్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ ఏఎఫ్తో పాసిబుల్. సో ఇది అంతా బాగానే తెలుసుకున్నాము, బట్ ఏది బెటర్ అయ్యా అదే క్వశ్చన్ అందరికి అడుగుతారు. మీరు చెప్పింది చాలా చెప్పారు, బట్ ఇందులో 3 ఎవరికి అంటే రియల్ ఎస్టేట్ ఏంటంటే మీకు రియల్ ఎస్టేట్ కావాలి, ఎమోషనల్గా మీకు ఇన్వెస్ట్మెంట్తో అటాచ్మెంట్ కావాలి, మీకు 4 to 6% ఈల్డ్ చాలు. రియల్ ఎస్టేట్ కమర్షియల్ తీసుకుని 8%, అంతకన్నా ఎక్కువ రాదు. అనుకుంటే అంత ఈల్డ్ చాలు, నా పెట్టుబడి నా కళ్ళ ముందు కనబడాలి, నేను ఇక్కడే ఉన్నాను, నా ప్రాపర్టీని నేను కాపాడుకుంటానంటే మాత్రం రియల్ ఎస్టేట్ ఈజ్ బెస్ట్ చాయిస్. అండ్ జనరేషనల్ ట్రాన్స్ఫర్ చేయొచ్చు. సో అడ్వాంటేజ్ అట్లాంటివి దీనికి ఉన్నాయి. కాకపోతే ఫ్యామిలీకి నీకు స్ట్రెంగ్త్ ఉండాలి, నీ హ్యాసెట్స్ని కంట్రోల్ చేసుకోవడానికి ఎవరు ఆక్యుపై చేయకుండా, ఎటువంటి లీగల్గా రెగ్యులేటరీ ఇబ్బందులు రాకుండా. పిఎంఎస్ ఏంటంటే కస్టమైజ్డ్ మీ సొంతంగా కస్టమైజ్ చేసుకోవాలనుకుంటే మీ పోర్ట్ఫోలియో 50 లక్షల నుంచి ₹1 కోటి వరకు ఉంటే దిస్ ఈజ్ వెరీ బిట్ కాన్సన్ట్రేషన్ చేసుకోవచ్చు. ఆర్ మీ దగ్గర 4 కోట్లు 2 కోట్లు ఉన్నాయనుకోండి, 3-4 చోట్ల డిఫరెంట్ స్ట్రాటజీస్తో పిఎంఎస్లు చేసుకోవచ్చు. దేర్ బై ఏంటంటే మీరు డైవర్సిఫికేషన్, రకరకాల డైవర్సిఫికేషన్ చేసుకొని మీ పోర్ట్ఫోలియోని బిల్డ్ చేసుకోవచ్చు. అదే ఏఎఫ్ అయితే మోర్ సఫిస్టికేటెడ్ ఇన్వెస్టర్స్ కోసం ₹1 కోటి+ ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఇన్స్టిట్యూషనల్ మెథడ్ ఎట్లా అవుతాయో అలా అంత మంచిగా మీకు కూడా రిటర్న్స్ యాసెట్స్ మేనేజ్ చేసుకోవడానికి అండ్ 3 to 4 years లాకిన్ చేస్తే మంచి ప్రైవేట్ లాకిన్ మన అన్లిస్టెడ్ వాటిలో కూడా ఇన్వెస్ట్ చేసి మంచి రిటర్న్ జనరేట్ చేసుకోవడానికి. నార్మల్గా పిఎంఎస్ కానీ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా దొరకని ఆపర్చునిటీస్ కూడా ఏఎఫ్కు దొరుకుతాయి. బికాజ్ ఇట్స్ అన్ ఇన్స్టిట్యూషన్. ప్రైవేట్ ప్లేస్మెంట్సే అనుకోండి, ఎఫ్పిఐ అనుకోండి, చాలా ప్రమోటర్స్ లిస్ట్ అయిన కంపెనీలు సెకండరీ మార్కెట్లో చాలా రకరకాలుగా మనీలు రేజ్ చేస్తూ ఉంటారు. ఓన్లీ ఐపీఓ కాకుండా వాటన్నిట్లలో కూడా ఏఎఫ్ పార్టిసిపేట్ చేస్తుంది. డిస్కౌంట్ కానీ మంచి ప్రైస్లో కొంటారు కాబట్టి మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో అలాంటి రిటర్న్స్ కావాలి, నాకు అంత ఓపిక ఉంది, నాకు ఇంత అమౌంట్ ఉందంటే మాత్రం ఏఎఫ్స్ ఆర్ బెస్ట్. సో ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ మీ చాయిస్ డిపెండ్స్ ఆన్ మీ ఫైనాన్షియల్ సిచ్యువేషను, మీ నాలెడ్జ్, మీ టైమ్. సో దీనికోసమే ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్స్ అవసరము. అండ్ మీ రిస్క్ అపెటైట్ అయింది, మీకు ఇంతవరకు ఇన్వెస్ట్మెంట్ అనుభవం ఎలా ఉంది, మీరు మార్కెట్ సైకిల్స్ చూసారా లేదా, ఇవన్నీ చూసుకొని మనము ఇవి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒక మంచి సెబీ రిజిస్టర్డ్ డిస్ట్రిబ్యూటర్ని మాట్లాడితే మీకు ఇవన్నీ అర్థమవుతాయి. సో ఎనీ క్వశ్చన్స్ ఎనీథింగ్ ఉంటే ప్లీజ్ పోస్ట్ ఇట్, వీ విల్ ఆర్ కాలర్స్ వీ విల్ రెస్పాండ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ 2026లో రియల్ ఎస్టేటా, పిఎంఎస్ఆ, ఏఎఫ్ అనే డౌట్ని హోప్ఫుల్లీ ఈ వీడియో ద్వారా కొంచెం క్లియర్ చేయగలిగానని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు.